హాయ్ అండి అందరికీ. చేప ముక్కలు అయితే మంచి ఫ్రెష్గా కనబడుతున్నాయి కదా. ఇవైతే కొనుకొచ్చిన చేపలు అయితే కాదు. మా పని లేదని చెప్పేసి ఖాళీగా ఉంటున్నాను. మా వారైతే ఇక్కడ కాలువ ఉంది, కినాల కాలువకైతే వెళ్ళి చేపలు అయితే పట్టుకొచ్చిండు. మంచిగా పట్టుకొచ్చి కడిగి క్లీన్ చేసి అయితే ఆడ మంచిగా ఫ్రెష్గా పెట్టేసిండు. నేనేమో బయటికి వెళ్ళినట్టు వచ్చేసరికినైతే మంచిగా కడిగి పెట్టిండు. నేను వచ్చిన తర్వాతనైతే కూర వండడానికి అయితే రెడీ చేస్తున్నట్టు. మంచిగా ముక్కలు అయితే ఫ్రెష్గా కడుక్కున్నాడు కదా. నాకు ఆ ముక్కలకైతే ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, అలాగే కారము అవన్నీ వేసుకొని ముక్కలకైతే మంచిగా పట్టించుకొని ఫస్ట్ అయితే పక్కగా పెట్టేసుకుంటా. అవి ఫస్ట్ పట్టించిన తర్వాత చింతపండు నానబెట్టుకుంటా అన్నట్టు. ఎందుకంటే ముక్కలకు ఉప్పు కారం అవన్నీ పట్టేసరికి చింతపండు ఇట్లా నానుతుంది మంచిగా అని చెప్పేసి పక్కకైతే పెట్టేసుకుంటా. నేను ఇక్కడ అసలు వీడియో తీస్తలేడా అని నేను చూస్తున్నా, కానీ వీడియో తీస్తుండు. నేను అక్కడ కలుపుతున్నా అన్నట్టు. అవన్నీ కేజీ ముక్కలు, చిన్న చిన్నవి అన్నట్టు, బాగా పెద్దవి కాదు, బాగా చిన్నవి కాదు, చిన్న చిన్న ముక్కలు. అవి అంటే బాగా పెద్ద చేపలు కాదు, చిన్న చేపలు కాదు. ప్రస్తుతానికి ఆ చేపల పేరైతే నాకైతే తెలియదు. బొమ్మలో రవ్వులో కాదు, అది వేరే చేప, నాకు మాత్రం తెలియదు. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడనైతే నేను గిన్నె పెట్టుకొని కింద వెతుకుతున్నా. ఏంటంటే నాకు టైంకు మెంతు పొడి లేదు ఇంట్లో చేసింది. మెంతులు వెతుకుతున్నా, మెంతులు డబ్బా ఎక్కడ పెట్టినా అని చెప్పేసి అయితే గిన్నె వెతుకుతున్నా. కింద డబ్బా దొరికింది. ఇలా మెంతులు అయితే వేసుకొని వేయించుకున్నట్టు. ఫస్ట్ టైం మెంతులు ఎందుకు వేయించుకున్నానంటే, ఎలాగో గిన్నె పెట్టినా కాబట్టి అందులోనే మనం కూర వండాలి. ఫస్ట్ మెంతులు వేయించుకున్నాం అనుకో, మళ్ళీ సపరేట్గా మనం గిన్నె పెట్టి వేయించుకున్నంత పని ఉండదని చెప్పేసి నేనైతే గిన్నె పెట్టుకొని అయితే వేయించుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఇది వేయించిన తర్వాత నేను దంచాను, మా సిద్ధు దంచుతాడు. నేను అవి వేసేసరికి మా సిద్ధు అయితే మంచిగా వేడి మీద తొందర దంగుతాయి అన్నట్టు మెంతులు. అందుకని చెప్పేసి వేయించి సిద్ధుకైతే ఇస్తానని చెప్పేసి వేయించి అయితే పోస్తున్నట్టు. బాగా మాడమాడ ఏం వేయగలేదు, కొంచెం దూరగా వేయించుకోవాలి అంతే. అదే గిన్నెని అలా పెట్టేసుకొని అయితే నేనైతే 4 పావుల దాకా నూనె తీసుకున్నాను. ఎందుకంటే చేపల కూరలో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరీ నూనె అంటే మరీ ఎక్కువ నూనె కాదు, మరీ తక్కువ నూనె కాదు, దానికి సరిపడంత ఉంటే బాగానే ఉంటుంది. చేపల కూరలో నూనె లేకపోతే టేస్ట్ అనిపించదు, నాకైతే అనిపించదు అబ్బా. నేనైతే నూనె పోసుకుంటా, ఎవరేమనుకున్నా సరే. ఇలానైతే నేను 4 పావుల నూనె పోసుకున్న తర్వాత ఇల్లు ఏంటంటే కొంచెం జీలకర్ర వేసుకొని, కొంచెం బగారాకు, అలాగే బండ పువ్వు అంటారు కదా, అది కొంచెం వేసుకున్నా అంతే. ఎందుకంటే ఇలా ఆవాలు గిట్లా, పచ్చిమిరపకాయలు, టమాటాలు అవన్నీ వేసుకుంటే అసలు చేపల కూరకు టేస్ట్ దొరకదు. ఎందుకంటే మనము ఎన్న చేపలలో టమాటాలు, ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకుంటాం కదా, దానికున్న ఈ చేపలకు టేస్టే అనిపించదు నాకు తెలిసి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేపల కూర వండినా కూడా అవన్నీ తీసేస్తా. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు ఇవేం వేయను. ఇలా డైరెక్ట్ ముక్కలు మంచిగా కలుపుకొని నూనె వేడైన తర్వాత అవి వేసుకొని ముక్కలు అయితే అందులోనే వేసుకుంటా. ఇంకొకటి ఏంటంటే, మనం వేసినాక ఎమ్మటే కలుపుకుంటే ఏం కాదు, ముక్కలు వేసినాక తర్వాత ఎమ్మటే కలుపుకుంటే ఏం కాదు. తర్వాత కొద్దిసేపు తర్వాత కలిపినాం అనుకో ముక్కలు ఇరిగిపోతాయి. మనం చికెన్ కలిపినట్టు ముక్కల్ని అస్సలు కలపకూడదు. ఎందుకంటే పైన అంతా పోతుంది అన్నట్టు, అంత చికెన్ లెక్క పీసులు అయిపోతుంది. ఇక్కడనైతే నేను చింతపండు కలిపి కూడా రెడీ పెట్టేసుకున్నా. అదే చింతపండు అయితే ఇందులోనైతే పోసుకున్నా. ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత చింతపండు నానవేసుకున్నా కదా, అదైతే మంచిగా రసం చేసుకుని అయితే పోసుకున్నా అన్నట్టు పులుసు. కొంతమంది అయితే పులుసు మరిగిన తర్వాత ఈ ముక్కల్ని తీసుకుపోయి అందులో వేస్తారు. నాకు అలా నచ్చదు, నేను ఇలాగనే వండుతా. ఇదే నా స్టైల్లో చేపల పులుసు ఇట్లనే బాగుంటుంది, ఇట్లనే నచ్చుతుంది నాకైతే. ఇంకా వీలైతే ఇల్లు ఏంటంటే మెంతి కూర వేసుకోవాలి. ఫస్ట్ మనం
జీలకర్ర వేసుకుంటాం కదా, అదే ప్లేస్లో మెంతి కూర వేసుకున్నాం అనుకో ఇంకా చేపల కూర సూపర్ ఉంటుంది. మెంతి పొడి బదులు మెంతి కూర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తానికైతే మెంతి పొడి వేసేసినాం, కొత్తిమీర వేసినాం, గరం మసాలా వేసేసిన. సూపు కూడా ఎక్కువ ఏం కాలేదు, ఆడికాడికి అన్నట్టు. బాగా సూప్ పెట్టుకున్న బాగుండదు అని చెప్పేసి నేనైతే కొంచెమే సూప్ పెట్టిన. మరీ అంత ఎక్కువ పెట్టలేదు, మరీ అంత తక్కువ పెట్టలేదు. ముక్కలకు సరిపడేంత సూప్ అయితే పెట్టేసిన. నా స్టైల్లో చేపల పులుసు ఎలా ఉంది చెప్పండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, నాకైతే భలే నచ్చుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కాకపోతే చేపల పేరేంటో తెలియదు, ఇవి కొంచెం వెరైటీగా ఉండేది. ఏంటిదో అదేంటి తెల్ల తెల్లగా ఇంత పొడుగుంటాయి కదా, అవేం చేపలు నాకు కూడా తెలియదు. అసలు మీకు కడిగేటప్పుడు చూపిస్తే అయిపోవు. ఇక్కడైతే మేము ముగ్గురం కూర్చొని ఉన్నదే ముగ్గురం కదా, ముగ్గురం అయితే కూర్చొని తింటున్నాం. ముగ్గురికి అయితే ఒక్కసారే వేసుకుంటున్నాం అన్నట్టు. ఈ వీడియో వచ్చేసి అయితే నిన్న నైట్ వీడియో చేపల పులుసుది. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నా. మీరు తినేసి మాకు చూపిస్తురా అంటే ఈరోజు తింటారా అది అని అంటారు కదా, అదేం కాదు, ఇది నిన్న సాయంత్రంది. మేమైతే తింటున్నాం. సో వీడియోనైతే ఇంతే. మా చేపల పులుసు ఎలా ఉన్నదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే తింటున్నాం. నచ్చుతుంది అనుకుంటున్నాం మా వీడియో. రిఫరెంట్గా మా చేపల పులుసు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.